ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇవన్నీ చూస్తుంది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గుజరాతీ ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో అడుక్కుంటుంది. మాకు 29.7 ఏకర్స్‌ని గుర్తించింది. 29.7 ఎకరాలని మాకు ఇవ్వండి, మేము ఎక్స్పాండ్ చేయాలి ఎయిర్‌పోర్ట్‌నని అడుగుతా ఉంటే గుజరాత్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ దాదాపు 500 పైన కుటుంబాలని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అవి చేస్తే వాళ్ళకి ఓటు బ్యాంక్ ప్రాబ్లమ్ అని ఈ పాలిటిక్స్ వల్ల దీని ఎక్స్పాన్షన్కి ఇవ్వలేదు. అందువల్ల బఫర్ జోన్ లేకపోవడం అనేది మేజర్ ప్రాబ్లం. నిజానికి కానీ బఫర్ జోన్ కానీ ఉనుంటే ఇంత పెద్ద ప్రాణ నష్టం జరిగేది కాదు. ఆ ఫ్లైట్ ఏ ఖాళీ ప్లేస్లో పడి ఉంటే వాళ్ళు మాత్రమే చనిపోయేవాళ్ళు, కానీ ఈ స్టూడెంట్లు ఇంతమంది చనిపోవడం కానీ, అది కూడా మెడికల్ స్టూడెంట్లు, డాక్టర్స్, వాళ్ళు ఇంతమంది డాక్టర్స్ చనిపోవడం అనేది దేశానికి కూడా ఎంతో లాస్ అనమాట. సో అది జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ బఫర్ జోను క్లియర్గా సేఫ్టీ జోన్ అనేది లేకపోవడం. రెండోది నోటమ్ సిస్టమ్ సరిగా లేదంటున్నాను. నోటమ్ సిస్టమ్ అంటే నోటీస్ టు ఎయిర్మెన్ అంటారు. అంటే ఏసీటీ కోఆర్డినేషన్. ఏటీస్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కోఆర్డినేషన్. యాక్చువల్గా ఫ్లైట్ 625 దీంట్లోకి వెళ్ళినప్పుడు మనం చూస్తే ఆ విజువల్లో వెనకది పైకి ఇట్లా లేవట్లేదు, పై ముందు భాగం మాత్రం లేస్తుంది. దీనికి ప్రధాన కారణం అంటే థ్రస్ట్ లేకపోవడం. థ్రస్ట్ అంటారు దాన్ని, అంటే పైకి లేపే ఒక ఇది మెకానిజం అనేది మేజర్ ప్రాబ్లం అయింది. అందుకనే మనకి ఇప్పుడు దొరికిన బ్లాక్ బాక్స్లో కూడా మనకు కనబడేది ఏంటంటే బేసిక్గా మేడే 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 అని పైలట్ అరవడం, దాని తర్వాత నో పవర్ నో థ్రస్ట్ గోయింగ్ డౌన్ అనే 3 పదాలు సుమిత్ సబర్వాల్ ఈ పైలట్ మాట్లాడినట్టుగా మనకి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. అంటే దీనికి ఈ ఇమీడియట్గా నోటమ్ సిస్టమ్ అనేది వర్క్ చేయలేదు అనే, అంటే ఈ ఎయిర్పోర్ట్లో ఉండే లోపాల్లో అదొకటి అనేది చెప్తున్నారు. మూడవది డిపార్చర్ ప్రొసీజర్ అంటే ఎస్ఐడిసి అంటారు, స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ డిపార్చర్ అంటారు. అంటే ఒక 1000 feet లోపలికి లేగానే అది ఇమ్మీడియట్గా టర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే డిపార్చర్ స్పేస్ అనేది సరిపోవట్లేదు. ఇమ్మీడియట్గా ఒక షార్ప్ టర్న్ అనేది డేంజర్. అది చాలాసార్లు చెప్తున్నా కూడా వీళ్ళు వందలాది విమానాలు వెళ్తున్నాయి కదా అన్నట్టుగానే అనుకుంటున్నారు. అది కూడా ఒక కారణం అయిండొచ్చు ఈ ప్రమాదానికి అనేది కొంతమంది చెప్తున్నారు. నాలుగవది ఫైర్ రెస్క్యూ సర్వీసెస్ సరిగ్గా లేవు ఈ ఎయిర్పోర్ట్లో. అది కూడా ఎప్పటి నుంచో చెప్తున్నా కూడా అదాని ఈ కంపెనీ దీని మీద ఫోకస్ చేయలేదు. ఐదవది సింగిల్ రన్అవే ఉంది. రన్అవేస్ మల్టిపుల్ రన్అవేస్ ఉండాలి. సింగిల్ రన్అవే 3505 మీటర్ల సింగిల్ రన్అవే ఉంది. దానివల్ల మల్టిపుల్ డిపార్చర్స్ కానీ, మల్టిపుల్ టేక్ అవేస్ కానీ, టేక్ ఆఫ్స్ కానీ, మల్టిపుల్ ల్యాండింగ్స్ కానీ ఇక్కడ సాధ్యం కాదు. దానివల్ల కూడా ప్రెజర్ పెరుగుతుంది పైలట్ల మీద అనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు. అది వీళ్ళు చేయలేదు. అంటే అట్లాగే ప్యారలల్ ట్యాక్స్ వేస్ అంటారు. ప్యారలల్ ట్యాక్స్ వేస్ ఎక్స్పాన్షన్ గురించి ఎప్పటి నుంచో అడుగుతున్నా కూడా చేయలేదని. అట్లాగే అరెస్టర్ సిస్టమ్ అంటారు. అరెస్టర్ సిస్టమ్ని డెవలప్ చేయలేదు అదాని. ఇది దానికి కారణం ఏంటంటే మాకు ఇక్కడ విపరీతంగా లాస్ వస్తుంది, దాదాపు 400 కోట్ల పైన లాస్ వచ్చింది అనేది అదాని చెప్తుంది. ఎక్కువగా ఎయిర్పోర్ట్లు ఉన్నప్పుడు ఒక ఎయిర్పోర్ట్లో లాస్ రావచ్చు, ఇంకొక ఎయిర్పోర్ట్లో లాభం రావచ్చు. ఓవరాల్గా అదాని ఈ ఏఏహెచ్ఎల్ అదాని ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ కంపెనీ లాభాలు ఉంది తప్ప నష్టాల్లో లేదు. అయినా కూడా ఆ కారణం చూపించి దీని మీద స్పెండ్ చేయాల్సిన డబ్బులు స్పెండ్ చేయట్లేదు. అట్లాగే టెర్మినల్ కెపాసిటీలు కూడా సరిపోవట్లేదు. ఇక్కడ 2 టెర్మినల్స్ ప్రధానంగా ఉన్నాయి. ఒకటి టెర్మినల్ 1 ఏమో డొమెస్టిక్ ట్రాఫిక్ని చూస్తే, టెర్మినల్ 2 ఏమో ఈ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ చూస్తుంది. దీని వల్ల కూడా సరిగ్గా లేదు. ఇదేంటంటే మామూలుగా అహ్మదాబాద్ అనేది మోడల్ సిటీగా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, కానీ ఎయిర్పోర్ట్ని సరిగా పట్టించుకోలేదు. అహ్మదాబాద్కి మెయిన్ సెంటర్కి ఎయిర్పోర్ట్ 9 kilometers దూరంలో ఉండడం అనేది రాంగు. అందుకనే సెకండ్ ఎయిర్పోర్టు డెవలప్ చేయాలి అనేది ఎప్పటి నుంచో చెబుతున్నారు. దానికి సంబంధించి కూడా ప్లేస్ కూడా ఫిక్స్ అయింది, కానీ అది ఇప్పటి వరకు ఆ సెకండ్ ఎయిర్పోర్టు ఆపరేషన్లోకి రాలేదు. ధులేరా అని 2022లో ధులేరా ఏరియాలో
సెకండ్ ఎయిర్పోర్ట్ పెట్టాలన్నారు. అది కూడా ఇప్పటివరకు ఈ గవర్నమెంట్ పట్టించుకోలేదు. అట్లాగే ఎయిర్పోర్ట్స్ ఎయిర్ ఈ స్ట్రిప్స్ అనేవి కరెక్ట్గా ఓవరాల్గా వీళ్ళ కంట్రోల్లో ఉన్నవన్నీ కూడా అనేక విమర్శలు అయితే దీని మీద ఉన్నాయి. సో ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో దీని మీద విచారణ జరిపించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అదానీ కంట్రోల్ ఉండే ఎయిర్పోర్ట్ల అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. గతంలో అనేక రిపోర్ట్లు వచ్చాయి. దీని మీద డీజీసీఏ కూడా హెచ్చరించింది, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ కూడా. కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ పట్టించుకోవట్లేదు. అదానికి ఫేవరబుల్గా వాళ్ళు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరి దీని మీద విచారణ ఏమన్నా జరిపిస్తారా లేదా అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.